ఇక ప్రధానంగా కడప జిల్లాకు మనం ఒకసారి ఆలోచిస్తానమ్మా, దాదాపు 3-4 దశాబ్దాలు 35 సంవత్సరాలు 75లో రాజశేఖర్ గెలిచినప్పటికీ వాళ్ళ మొత్తం జిల్లా వ్యాప్తంగా ఎంపీకి 89లో రాజశేఖర్ గారు పోటీ చేసినప్పటికీ ఇప్పటివరకు చూస్తే కడప జిల్లా మొత్తం వాళ్ళ సపోర్ట్ ఉన్నది. కొంతకాలం అంటే 23లో పార్టీ పెట్టినప్పుడు, లేకపోతే 84-85 ఎలక్షన్లు తప్ప తెలుగుదేశం పార్టీకి పెద్దగా స్థానాలు వచ్చిన పరిస్థితి లేదు ఇక్కడ. అయితే వీళ్ళ మొత్తం ఈ కడప జిల్లా రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి కంచుకోట అంటున్న నేపథ్యంలో, అంటే ఇప్పటివరకు జరిగిన పరిస్థితి అదే. అంటే ఆ కంచుకోటను బద్దలు కొట్టేందుకు మీ దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి, ఏ విధంగా వీళ్ళు ప్రజల ముందుకు పోతున్నారు? రాజశేఖర రెడ్డి గారు సీఎం క్యాండిడేట్ అవుతారన్న ఉద్దేశంతో కడప జిల్లాలో మన జిల్లావాసి సీఎం క్యాండిడేట్ అవుతారు అని చెప్పేసి ఒక మెట్టు ఆయన మీద వంగడం జరిగింది. నేను దాన్ని ఎవ్వరు కాదనలేరు. అదేవిధంగా ఆయన కూడా ఆయన వే ఆఫ్ పాలిటిక్స్లో ఒక అభిమానంగా కడప జిల్లాలో బాగానే చేశారు. దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి బిడ్డను ఆశీర్వదించండి అని వచ్చిన వ్యక్తి అసలు ఆ ఆశయాలకు తూట్లు పొడిసి అసలు ఎంత విచ్ఛిన్న పాలన చేశాడు ఈ 5 ఏళ్లలో అనేది రాష్ట్ర ప్రజలకంతా తెలుసు. అలాగనే ఎక్కడికెక్కడ ఆ పార్టీలో గెలిచిన 151 మంది, అంటే ఆయన తీసేస్తే 150 మంది ఎమ్మెల్యేలు కూడా విచ్ఛిన్నకరమైన పాలన చేశారు. ఈరోజు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి వారసుడు అని ఒప్పుకునే పరిస్థితి లేదు. ఈయన కడపలో చెడబుట్టినాడనే వాదన ఎక్కువ ఉంది. నేను వింటున్నాను, నా అభిప్రాయం కాదు, ప్రజల అభిప్రాయం అది. సో ఆ పరిస్థితిలోకి తీసుకుపోయినాడు. ఈరోజు మీరు గమనిస్తే చిన్నది, ఇది సిల్లీగా ఉంటుంది. 14 ఎలక్షన్లో రాజశేఖర రెడ్డి గారి ఫ్రంట్ ఫేస్ బొమ్మ పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనతో సేల్ తను మార్కెట్లోకి తీసుకుపోయినారు. ఆ తర్వాత 19 ఎలక్షన్లో ఆయన అర్ధం ముఖం ఆయన పెట్టాడు, అర్ధం ముఖం ఈయనది పెట్టుకొని పోస్టర్ రిలీజ్ చేసుకున్నాడు. జస్ట్ యూ నీడ్ టు సీ 2024 ఎలక్షన్లో మీకు ఎక్కడే కానీ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ లేదు. ఇట్ మీన్స్ రాజశేఖర రెడ్డి గారికి నాకు సంబంధం లేననే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని తీసుకుపోతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ గమనించండి, జిల్లా ప్రజలందరూ గమనించండి. జగన్మోహన్ రెడ్డి తను చెప్పకనే చెప్పారు రాజశేఖర రెడ్డి గారితో నాకు సంబంధం లేదు అని. కాబట్టి రాజశేఖర రెడ్డి వారి మీద అభిమానము రాజశేఖర రెడ్డి మీదనే పెట్టండి, ఈ పిల్లోడి మీద కాదు. ఈ పిల్లోడు రాజశేఖర రెడ్డికి సంబంధం లేదు. కాబట్టి ఈయన విచ్ఛిన్నకరణ పాలన, ఈయన దురుద్దేశాలు, ఈయన నిరంకుశల పాలన, రాక్షస ప్రవృత్తిని మనం గుర్తించాలి. ఇప్పుడు దీన్ని గుర్తించకపోతే మనము మన రాష్ట్రానికి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం, మనము మన కడపకు ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం, మనము మన కుటుంబానికి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం, మనము మన పిల్లలు మన యువత భవిష్యత్తుకు ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను ప్రతి ఒక్కరి దగ్గర. కడప నగరానికి సంబంధించి, ఎందుకంటే కడప కాన్స్టిట్యున్సీ అనేటప్పటికీ పూర్తిగా నగరమే, ఆల్మోస్ట్ ఆల్ సిటీనే ఉంటుంది ఎక్కువ. అంటే గ్రామీణ ప్రాంతాలు చేద్దాం సంబంధించి అధ్వానం మొత్తం అర్బనైజ్డ్ కాన్స్టిట్యున్సీ అంతా కూడా. అయితే ఈ కడపకు సంబంధించి చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి, చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయి. ప్రధానంగా ఇప్పుడు మనం చూస్తున్నది మంచినీటి సమస్య, 6 రోజులకు 7 రోజులు నీటి వస్తున్న సమస్య. అంటే ఈ కడప నగర అభివృద్ధికి సంబంధించి మీకు ఏ విధమైన ఆలోచనలు ఉన్నాయి, మీ లక్ష్యాలు ఏంటి, ఏ విధమైన ప్లానింగ్ మీరు ఆలోచిస్తున్నారు? అన్న ఈ రోజుకి 7 నెలలు నిండి 1 వీక్ అన్న కంటిన్యూస్గా 10 గంటలు తిరుగుతున్నా. నేను ఇలాంటి మాట మాట్లాడితే నా సోషల్ మీడియాలో అసలు నీ ముఖము అది అంటారు. ఎంత అసలు ఎట్లా అనిపిస్తుంది, రాజకీయంగా పని చేసే వాళ్ళని ప్రోత్సహించే పరిస్థితి లేదు. ఎవరు అవినీతి చేస్తారో వాళ్ళ వెనక గుంపులాగా తయారు చేయడం తప్పితే ఎటు పోతున్నాం అని ఆలోచించే వాళ్ళు లేరు. ఈరోజు 7 నెలల నుంచి నేను చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవ్వడము, మేము రోడ్డు మీద పడ్డము, అది నాకు ఒక రకంగా ఉపయోగపడింది ప్రజలకు దగ్గర కావడానికి. దాదాపు ఈరోజు నేను 5 డివిజన్లు మాత్రమే తిరగలేదంటే ఒక 20,000 ఇల్లులు, 90,000 ఇల్లులు ఉన్నాయి కడప నియోజకవర్గం. అంటే 60 నుంచి 70,000 ఇల్లులు నేను తిరిగేశాను. ప్రతి ఒక్క ఇంట్లోకి వెళ్ళాను. నేను గొప్పగా చెప్తాను, నేను ప్రతి ఒక్క ఇంట్లోకి వెళ్ళాను, ప్రతి ఒక్క మహిళతో మాట్లాడాను, ప్రతి ఒక్క సందులో ఏం సమస్యలు ఉన్నాయని తెలుసుకున్నాను, సెంటర్ కడపలో ఏం సమస్యలు ఉన్నాయి, అవుట్స్కట్స్లో ఏం సమస్యలు ఉన్నాయి, అన్నీ మీద అవగాహన వచ్చింది. ఈ టౌన్లో ఉన్న సమస్యలకి అవుట్స్కట్స్లో ఉన్న సమస్యలకి సంబంధం లేదు. టౌన్లో మనకు ముఖ్యంగా ఉన్నది డ్రైనేజ్ సమస్య.
కొద్దిగా రోడ్డు సమస్య, చెత్త, మున్సిపాలిటీ చెత్త సమస్య, ఎక్కడ పడితే అట్ట కుప్పలు కుప్పలు చెత్త. దీన్ని ఒక పక్కా ప్రణాళిక ద్వారా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దానికి చాలా కన్సల్టెంట్స్ని పెట్టుకొని ఒక పెద్ద ఎత్తున దీన్ని సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు 2024లో ఉన్నాము. కడపలో ఒక లోపల గల్లీలోకి పోతే నడవలేని పరిస్థితుల్లో మనం ఉన్నాము అని అంటే మనము మనం సిగ్గుపడాలా. ఈ కడప వాసులమై ఉండి, నియోజకవర్గ వాసులమై ఉండి, అవుట్స్కట్స్లో చూస్తే కంప్లీట్గా రోడ్లు లేవు. ఇక్కడ డ్రైనేజీలు ఉంటే డ్రైనేజీలన్నీ బ్లాకే, డ్రైనేజీలో అంతా ప్లాస్టిక్ కవర్సే, బాటిల్సే, వాటికి ఎక్కడే కానీ మూతలు వేసేసి కవర్ చేసేసి ఒక పద్ధతిలో లేదు. బయట అసలు డ్రైనేజే లేదు, కాలువలే లేవు. నా ఇంట్లో నీళ్ళు రోడ్డు మీద వదులుతా, నీ ఇంట్లో రోడ్డు మీద వదులుతావు. సివిల్ డిస్ప్యూట్స్, ఒకరొకరు కొట్టుకోవడం, తండుకోవడం తప్పితే అసలు పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందంటే నీళ్ళ కనెక్షన్స్ లేవు, స్ట్రీట్ ల్యాంప్స్ లేవు, రోడ్లు సున్నా. ఇది పరిస్థితి. ఒక ఏజెన్సీస్ లాగా నడుస్తూ ఉంది ఇక్కడ పరిస్థితి. కానీ ప్రజల్లో ఉత్తేజం లేదు. వీటిని సాల్వ్ ఎవరు చేస్తారు? మనమే చేసుకోవాలి. మనకి ఎవరో వచ్చి అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా వచ్చి దిగేది లేదు. ఇక్కడ గెలిచిన వాళ్ళకి అసలు దీని మీద అవగాహనే లేదు. ఆయన చెప్తాడు ఇరుకు సందులే ఉన్నాయి కడపలో, ఈమెకి ఏం తెలుసు యానించో వచ్చిందని. ఏం ఇరుకు సందులో ఉంటే జీవితాంతం ఇరుకు సందుల్లోనే ఉంటారా? ఇరుకు సందులను కూడా నీట్గా చేసుకోవచ్చు. ఓకే, ఒక మహిళను, గృహిణిని నాకు తెలుసు, వాళ్ళకి అవసరం లేదు పొద్దులేసి ప్యాంటు చొక్కాలు వేసుకొని ఈ నియోజకవర్గాన్ని ఒక వ్యాపార పెట్టుబడిగా చూసుకుంటూ ఎక్కడ నుంచి ఆదాయం ఉందన్న దానిలో వాళ్ళు బిజీ అయి ఉండరు. ప్రజాసేవ చేయాలని ఇక్కడ గెలవలేదు కాబట్టి ఆ సమస్యను పరిష్కరించాలా. దాని మీద పక్కా ప్లాన్ ఉంది నాకు తెలుసు. నాకు కూడా కన్స్ట్రక్షన్ సంబంధంగా ఐడియాలు ఉన్నాయి కాబట్టి నాకు తెలుసు దీన్ని డెఫినెట్గా చేయొచ్చు. ఆ తర్వాత బయటికి వెళ్తే ఈ మౌలిక వసతుల కల్పన ఇది ఒక పక్కన ఉంటే, ఈ 3 నెలల నుంచి పెద్ద ప్రాబ్లము నీటి సమస్య. ఈసారి డ్రాట్, ఈసారి వర్షాభావ పరిస్థితి. ఎవరైనా కానీ అధికార పార్టీలో ఉన్నవాళ్ళు, గెలిచిన వాళ్ళు ఈసారి డ్రాట్ ఉంది, రేపు ఏంటి సమ్మర్లో పరిస్థితి అని ఆలోచించుకోకుండా ఇప్పుడు మనమే ఉన్నాము. ఒక కర్ఫ్యూ వస్తుంది, ఒక కరోనా వస్తుంది, ఒక స్ట్రైక్ వస్తుంది, ఏంటి పరిస్థితి అని ముందే కూరగాయలు అవి ఇవి తెచ్చేసి పెట్టేసుకొని జాగ్రత్త పడతాము. ఏం ఈ కడప నగరానికి జాగ్రత్త అవసరం లేదా? ఈ నీటి సౌకర్యం విషయంలో జాగ్రత్త అవసరం లేదా? అవసరం లేదని మన ఎమ్మెల్యే గారు డిసైడ్ చేశారు. దానికి సంబంధించిన చర్యలు తీసుకోకుండా నేను ఇన్ఛార్జ్గా అనౌన్స్ అయ్యాక సడన్గా ఆయనకు ఒక నెల తర్వాత ఆయన పడవ కింద పడుతున్నట్టు, బోల్టా పడుతున్నట్టు అయిపోయి అప్పటికప్పుడు ఇదేదో స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు వచ్చినట్టు ఒక యాక్షన్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తున్నారంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ అమృత్ పథకం కింద సెంట్రల్ గవర్నమెంట్ కార్పొరేషన్స్కి వచ్చే డబ్బులు తీసుకుపోయి సర్కిల్స్ పగలగొట్టి దానికి కొత్త టైల్స్ వేసి, కొత్త పెయింట్లు వేసి, కొత్త కన్స్ట్రక్షన్ చేసి, దాని మీద విగ్రహాలు కూడా పాతవి తీసి పక్కన పడేసి కొత్త వాటి మీద డబ్బులు వేస్ట్ చేసి నీటి సమస్యకు నెగ్లెక్ట్ చేసినాడు. ఆయనకు తెలీదా? ఆగస్టు సెప్టెంబర్కి ఈసారి వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి, హౌ టు స్టోర్ వాటర్, ఎట్లా దీని పరిస్థితి గట్టెక్కాలని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం 2017-18 సంవత్సరంలో 74 కోట్ల రూపాయలు లింగంపల్లి ప్రాజెక్టు మీద, కడపకు శాశ్వత నీటి ప్రాజెక్టు కోసము డబ్బులు శాంక్షన్ చేస్తే వీళ్ళు ఈ సంవత్సరంలో ఈ సర్కిల్స్ డెవలప్మెంట్ చేయడంలో అమృత నిధులు వాడుకున్నారు. కానీ వీళ్ళు కార్పొరేషన్ నుంచి 3 కోట్ల బిల్లు పాస్ చేస్తే ఆ పని అయిపోయేది. ఆ 3 కోట్ల పనిలో వీళ్ళ కమిషన్స్ రావు కదా. అది వదిలేసేసి ఈ కొత్త అమృత నిధులతో కొత్త టెండర్లు పిలిపించి దాంట్లో లబ్ధి పొంది వాళ్ళు ఆ పనులు చేశారు. ఇంకొక పాయింట్ ఏంటంటే వాళ్ళకి అసలు అవగాహన లేదు నీటి సమస్య ఇంత పెద్దగా వస్తుందని చెప్పి. ఏ అవగాహన లేదు వాళ్ళకి, దాచుకోవడం తప్పితే. సర్కిల్స్ డెవలప్ చేసేసేసి సోకు చేస్తే ప్రజలందరూ నేనేదో డెవలప్మెంట్ చేశానని చెప్పేసి అపోహలోకి వచ్చేసి రేపు ఎలక్షన్కి నేను రెడీ అయిపోవచ్చాను అనుకున్నాడు. ఈరోజు పరిస్థితి ఏంటంటే 5-6 రోజులు కూడా నీళ్లు రావట్లేదు. ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. వాళ్ళ ఆగ్రహం యొక్క ఫలితాన్ని నేను రుచి చూడబోతారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని.
మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.